వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఎట్లా? తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నారు. ఓకే. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండడము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కూడా ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి, అన్ని రాసుల వాళ్ళకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఇక ఫైనల్ గా మీనరాశి వీరికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? మీనరాశి వాళ్ళకి అత్యంతమైన ఫలితాలు, మంచి ఫలితాలు మాసం అంతా. ఎందుకంటే జూలై మాసంలో వీళ్ళకి ఆల్రెడీ పంచమ స్థానంలో గురువు ఒక ఇంపాక్ట్ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల పనులు అనేది ప్రారంభం అయ్యాయి. మంచి మంచి కార్యక్రమాలు అంటే మంచి మంచి వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి రావడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులతో వాళ్ళు పాస్ అవ్వడము, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడము, విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి విదేశాల్లో వాళ్ళకి అనుకున్న విధంగా జరిగే అవకాశాలు జరగడము, ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి బాగున్నాయి. దానికి తోడు ఈ మాసంలో ఏంటంటే జూలై మాసం నుంచి వీళ్ళకి కుజుడు ఒక ఇంపాక్ట్. 3వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల పట్టుదల బాగా పెరుగుతుంది. చెయ్యాలని పట్టుదలతోటి చక్కగా చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్తో చేస్తారు. అంటే కోపము ఆవేశంతో చేయడం వేరు, ఒక మంచి ఆలోచనతో బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళడం వేరు. ఈ బ్యాలెన్స్ అనేది గురువు వల్ల కుజుడు వల్ల వస్తుంది వీళ్ళకి. సో చాలా తీక్షణంగా ఆలోచించి ప్రతి ఒక్క పని చాలా స్టేబుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఒక్క పని కాదు, అన్ని పనులు. అంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలోంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది గోచారంలో మీనరాశికి ద బెస్ట్ రాశిగా చెప్పొచ్చు మనకి. ఎందుకంటే బాగా మంచి ఫలితాలు అన్ని అందుకునే అవకాశం కనిపిస్తున్నాయి ఈ మాసం. ఎంత ఏలినాట్సన్లో ఉన్నప్పటికీ, ఏలినాట్సన్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు ఒక ఇంపాక్ట్. ఇప్పుడు 2 పెద్ద గ్రహాలు కదా, శని భగవానుడు ఒక పెద్ద గ్రహము, గురువు కూడా పెద్ద గ్రహం. అయితే ఎప్పుడైతే ఒక గ్రహం బలంగా ఉండడం వేరు, గ్రహం ఉండడం వేరు. ఇక్కడ బలంగా ఉండేది ఎవరు? కుజుడు, తర్వాత గురువు. ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్న గురువు, 3వ స్థానంలో కుజుడు. 3వ స్థానంలో కుజుడు ఉంటే ఎప్పుడు కూడా బలంగానే పట్టుదలగా ఉంటాడు, పట్టుదల సాధించే తత్వాన్ని తీసుకొస్తాడు. అదే మనకి 6వ స్థానంలో ఉంటే శత్రువులు జయించే అవకాశాన్ని ఇస్తాడు. 3యంలో ఉంటే మనం పోరాడడానికి మనకే శక్తిని ఇస్తాడు. నువ్వు ఇలా ప్లాన్ చేయి, ఇలా చేసుకో అని చెప్పేసి. అందువల్ల ఏంటంటే ఈ ఇంపాక్ట్ శని భగవాన్ ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అది ఆరోగ్యం కాస్త మెరుగుపడకపోవడం, అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడము, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా సరే మనం వెళ్ళలేకపోతున్నాం అనే బాధ, శరీరం బరువు పెరగడము, శరీరంలో కాస్తంత ఇబ్బంది రావడము, ఇవి శని భగవాన్ ఒక ప్రభావం. అయితే ఇవి కూడా మనం పాజిటివ్గా తీసుకొని 3వ స్థానంలో కూర్చుండడం వల్ల, లేదు నేను వాకింగ్ చేయాలి, నేను ఇలా ఉంటే కాదు, నేను శరీరం తగ్గించుకోవాలి, నేను ఫుడ్ కంట్రోల్ పెట్టుకోవాలి, నేను ఫుడ్ డైట్ని మెయింటైన్ చేయాలి, ఆ డైటేషన్తో మాట్లాడుకోవాలి, ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఏం చేస్తా తగ్గవు, ఎలాగైనా పరిస్థితి తప్పదు, ఈ కర్మ అనుభవించాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు 3వ స్థానంలో రావడం వల్ల ఒక మేనేజ్మెంట్, మైండ్కి ఒక మేనేజ్మెంట్ వచ్చేస్తుంది. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా వెళ్తే బాగుంటుంది,
నా సమస్య ఇలా ఉంది కనుక నేను ఈ డాక్టర్ని కలిస్తే బాగుంటుంది, ఈ మందు వాడితే బాగుంటుంది అని చెప్పి ఒక ప్లానింగ్ కూడా వస్తుంది. ఒక విధంగా సమస్య ఉన్నప్పటికీ కూడా ప్లస్ పాయింట్స్. ఎప్పుడు కూడా మన జాతకంలో అన్ని యోగాలు బాగుండవు, ఖచ్చితంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఉండాలి ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి అవకాశాలు కూడా కనిపిస్తాయి. కొన్ని రాసులకి అవకాశాలు ఉండవు, కొన్ని రాసులకి అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అలా ఉండే అవకాశం మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో తృతీయ స్థానంలో కుజుడు రావడం వల్ల 100% జరుగుతుంది. ఎటువంటి రోగానైనా నివృత్తి చేసుకోవడానికి వీళ్ళకి పట్టుదల వస్తుంది. నేను అసలు స్ట్రాంగ్గా ఉండాలి, అసలు నేను ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఎవరైనా చెప్తే చేయాలి, వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పినా మైండ్లోకి ఎక్కించుకోరు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి చేయాలి అనే తత్వం కలుస్తుంది, బాగుంటుంది. రైట్. మరి అన్ని విషయాల్లో మరి వీరికి కలిసి రావాలి అనుకుంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? వీళ్ళ మాసం అంతా ఏంటంటే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా చదవడము, శని త్రయోదశి రోజున శని భగవాన్ దగ్గర తైలాభిషేకం పూజ చేయించడము, ప్రతి శనివారము కాస్త యాచకులకి ఏదైనా సాయం చేయడం, అంటే వాళ్ళ స్థాయి తగ్గట్టు. ఇప్పుడు మాకు బాగానే ఉంది అంటే వాళ్ళకి కాస్త ఆహారం పెట్టించడం, ఎందుకంటే ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇప్పుడు రోగం బయట పోవాలంటే అన్నాన్ని దానం చేయాలి, అన్నదానం చేస్తే ఆ రోగం నుంచి బయటపడతారు. అందుకని ఏంటంటే ఆహారాన్ని ఏదో వీళ్ళు అవైలబిలిటీ వాళ్ళకి అనిపిస్తే అది చేయొచ్చు. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ చాలామంది యాచకులు ఉంటారు గుళ్ళ దగ్గర, ఇడ్లీ పంచవచ్చు. మధ్యాహ్నం పూట ఆకలితో ఉంటారు, భోజనం పంచవచ్చు. ఇలాగా ఒకరికి కాదు 10 మందికి 15 మందికి మీ స్తోమత బట్టి పెడుతూ ఉంటే మీ అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. తర్వాత శని భగవానుడు ఎప్పటికైనా కర్మాధిపతి కనుక మనం ఎప్పుడైనా ఇలాగా అన్నదానం చేస్తున్నప్పుడు వాడు ఆకలి మనం తీర్చామంటే ఆ క్షుద్బాధను తీసాం కనుక ఆ కర్మ మనకు తొలుగుతుంది. అందువల్ల ఈ పని చేస్తుంటే మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అలాగే కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వాదశ రాశులకి కూడా కుజుడి యొక్క మార్పు రీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేది చాలా సవివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. శ్రీమాత్రే నమః.